ఒక బస్ కూడా లేదు ఇంతవరకు. ముందు అట్లీస్ట్ ఒక 1 year 2 years బ్యాక్ వరకు ఒక బస్సు ఉన్నింది. అది కూడా మార్నింగ్ మధ్యాహ్నం వచ్చేది. మధ్యాహ్నం అంటే 3 కలా వచ్చేది. తర్వాత ఈ రోడ్స్ బాగాలేవని చెప్పి ఆ బస్ వాళ్ళు కూడా రావడం మానేశారు. మేము రాలేము, రోడ్స్ బాగాలేవు అని చెప్పి. సో మాకు ఇప్పుడు బస్సు కూడా లేదు. మాకు బస్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. 2026లో కూడా ఇంకా బస్ లేదు, రోడ్ లేదంటే నమ్ముతారా? ఇది మా ఊరి స్టోరీ. ఇప్పటికీ 2026 వచ్చినా కూడా బస్ లేదు, రోడ్డు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఐటీ మినిస్టర్ అయిన శ్రీ నారా లోకేష్ గారు, మా గ్రామ ప్రజల తరపున మీకు మా విజ్ఞప్తి. మేము అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వాళ్ళం. మాది చాలా చిన్న గ్రామం అయినా మా సమస్య మాత్రం చాలా పెద్దది. ముందు మా గ్రామానికి తారు రోడ్డు ఉండేది, ఒక బస్ సౌకర్యం కూడా ఉండేది. ఆ సమయంలో ప్రజలు స్కూల్, కాలేజ్, హాస్పిటల్, మార్కెట్ వంటి అవసరాలు సులభంగా వెళ్లేవారు. కానీ కాలక్రమేణా ఆ తారు రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు ఆ రోడ్డు మొత్తం గుంతలతో నిండిపోయి మట్టి రోడ్డుగా మారిపోయింది. వర్షం పడితే రోడ్డు అంతా బురదగా మారిపోతుంది. ఎండాకాలంలో దుమ్ముతో ప్రయాణం చేయడం చాలా కష్టమవుతుంది. ఈ రోడ్డు పరిస్థితి కారణంగా మా గ్రామానికి వచ్చే బస్ సౌకర్యం కూడా పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు బస్సు ఎక్కాలంటే గ్రామ ప్రజలు దాదాపు 1.5 kilometers నడవాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు, స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, గర్భిణీ మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో హాస్పిటల్కి వెళ్లాలన్నా కూడా చాలా భయంగా ఉంటుంది. 15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఇప్పటి వరకు మరమ్మతు కాలేదు. 2026లో కూడా మా గ్రామానికి కనీస రవాణా సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరం. మేము పెద్ద పెద్ద కోరికలు కోరడం లేదు. మా గ్రామ ప్రజలు సురక్షితంగా ప్రయాణించడానికి ఒక మంచి రోడ్డు మరియు కనీసం ఒక బస్సు సౌకర్యం మాత్రమే కోరుతున్నాం. ఈ వీడియోలో మీరు మా రోడ్డు పరిస్థితిని స్పష్టంగా చూడవచ్చు. ముందు తారు రోడ్డు ఉన్నదాన్ని పూర్తిగా మట్టి రోడ్డులా మార్చేశారు. కాబట్టి దయచేసి మా సమస్యను గుర్తించి కృష్ణాపురం గ్రామం మెయిన్ రోడ్ నుండి వెనపూసపల్లి మెయిన్ రోడ్ వరకు మంచి రోడ్డు నిర్మించి మా గ్రామానికి మళ్లీ బస్సు సౌకర్యం కల్పించమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ అయిన శ్రీ నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. కనీసం ఈ వీడియో చూసైనా మీరు స్పందిస్తారని, మా గ్రామ ప్రజల బాధను అర్థం చేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.